ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు మనము ఆత్మతత్వము యొక్క విలక్షణమైనటువంటి అశబ్దమస్పర్శమరూపం అవ్యయం తథారసం నిత్యమగంధవచ్చ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయ తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. మృత్యుముఖం నుంచి అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడి అమృతత్వాన్ని పొందాలి. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇహ జీవనేవ అంటే ఈ జీవితంలో జీవించి ఉండగానే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొంది పాశ విముక్తులు అవుతారు. ఆ పరబ్రహ్మతత్వం ఎటువంటిది అని అంటే మనము నిత్యము చూస్తూ మన కళ్ళ ముందు కనిపించేటువంటి శబ్దము, స్పర్శము, రూపము ఇలాంటి లక్షణాలు ఏమీ లేనటువంటిది, వీటికి అతీతమైనటువంటిది, అంటనటువంటిది, అవ్యయమైనటువంటిది. తథా అరసం, నిత్యం, అనాది, అనంతం ఇవన్నీ కూడా చెప్పడం కోసం కొన్ని లక్షణాలు, ఏదో ఒక వివరణ ఉండటం కోసం కల్పించ వీటికంటే కూడా అతీతమైనటువంటిది ఆ పరబ్రహ్మతత్వం. మించినటువంటిది ఇంకొకటి లేదు. అటువంటి పరమమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. దీనికి చేయవలసినటువంటివి, దానికి ఎటువంటి విఘ్నాలు కలుగుతాయి, బహిర్ముఖత్వం ఎలా అవుతోంది అంటే ఆ సృష్టి గురించి కొంత వివరణ ఇదంతా కూడా ద్వితీయోధ్యాయంలో వస్తుంది. సో ప్రథమాధ్యాయం అంతా కూడా విలక్షణమైనటువంటి అంటే వైరాగ్య లక్షణం గురించి చెప్పారు. ఎటువంటి లక్షణాలు ఉంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి సాధ్యపడుతుంది. ఆ ఆత్మతత్వం అంటే రెండు రకాలైనటువంటి ఆత్మలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి ఒక రథం అనేటువంటిది పోల్చదగినటువంటిది, రథముతో పోల్చదగినటువంటిది అయినటువంటి శరీరం అనేటువంటిది ఒకటి ఉంది. దీనికి గుర్రాల వలె ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. బుద్ధి యొక్క అధీనంలో రథం చక్కగా వెళ్తుంది. ఆ పరమాత్మతత్వము మనకి తెలిసినటువంటి విషయాలన్నిటికంటే కూడా అతీతమైనటువంటిది, పోల్చలేనటువంటిది. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో చెప్పుకోవటం జరిగింది. ఆ మొదటి అధ్యాయంలో 3వ వల్లిలో, తృతీయావల్లిలో ఈ ఆత్మతత్వం యొక్క నిర్విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం అది ఇలా ఉంటుంది, దీన్ని పొందితే అమృతత్వం లభిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చి ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ ఆత్మజ్ఞానం యొక్క మహిమని చెప్తున్నారన్నమాట. ఇది తెలుసుకుంటే ఏం కలుగుతుంది అది 16వ మంత్రంలో, తృతీయావలిలో 16వ మంత్రంలో చెప్పుకుంటాము. చెప్పండి. ఓం నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. కలిసి చదువుదాం. ఓం నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. ప్రస్తుత విజ్ఞాన స్తుత్యర్థం ఆహ శృతి. శృతి అంటే ఈ ఉపనిషత్తు, శృతి అంటే వేదం మామూలుగా. ఇక్కడ ప్రస్తుత సందర్భంలో శృతి అంటే ఈ కఠోపనిషత్తు అనేటువంటి శృతి ఇంతవరకు చెప్పినటువంటి ఆ ఆత్మవిజ్ఞానం యొక్క స్థుతి గురించి ఇలా చెప్తోంది అని ఉపనిషత్కారులు ఇలా వివరిస్తున్నారన్నమాట. పదచ్ఛేదము నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. ఈ నాచికేత ఉపాఖ్యానం అంటే ఇంతవరకు చెప్పబడినటువంటి మొదటి అధ్యాయం, కఠోపనిషత్తు యొక్క మొదటి అధ్యాయము వల్లీత్రయ సహితం. అంటే 3 ప్రథమావల్లి, ద్వితీయావల్లి, తృతీయావల్లి
ఈ వల్లీత్రయంతో కూడి ఉన్నటువంటి ఈ నాచికేత ఉపాఖ్యానము మృత్యుప్రోక్తం, మృత్యువుచే చెప్పబడినటువంటిది. అంటే యమధర్మరాజుతోటి చెప్పబడినటువంటిది, సనాతనమైనటువంటిది. సనాతనము అని అంటే నిత్య నూతనము అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. అంటే ఎప్పటికీ కూడా చెడిపోనటువంటిది, లేదా ఎప్పటికీ కూడా పాతపడినటువంటిది, అది సనాతనమైనటువంటిది. పురాతనము అని కూడా ఒక అర్థంలో తీసుకుంటారు. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒకప్పుడు వర్తించింది, ఈ కాలంలో వర్తించదు అని చెప్పడానికి లేదు. అనుకుంటాము కలియుగం అండి, కలియుగంలో ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది అంటాం. కాదు, ఈ ఆత్మతత్వం అనేటువంటిది సత్యవస్తువు అన్నమాట. పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది సద్వస్తువు, సనాతనమైనటువంటిది. దీనిని చెప్పినటువంటి వాడు కానివ్వండి, శ్రుత్వాచ అంటే చెప్పబడినటువంటి, విన్నటువంటి మేధావి, అటువంటి వాడు బ్రహ్మలోకే మహీయతే అంటే బ్రహ్మలోకంలో వీళ్ళు గౌరవింపబడతారు. మహీయతే అంటే బ్రహ్మలోకంలో పూజార్హులవుతారు అని దీనికి ఒక సంక్షిప్తార్థము. దీనికి ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం. నాచికేతం, నాచికేతం అంటే నచికేతసా ప్రాప్తం నాచికేతం, నచికేతుని ద్వారా పొందబడినటువంటిది నాచికేతం. మృత్యునా ప్రోక్తం, మృత్యు ప్రోక్తం. మృత్యునా అనేటువంటిది తృతీయ విభక్తి రూపము, మృత్యువు చేత చెప్పబడినటువంటిది. ప్రోక్తం అంటే చెప్పబడినటువంటిది, మృత్యు ప్రోక్తం. ఇదం ఆఖ్యానం అంటే ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానం ఇంతవరకు చెప్పుకున్నటువంటి నాచికేత ఉపాఖ్యానం వల్లీత్రయ లక్షణం, 3 వల్లులతో కూడినటువంటి ప్రథమాధ్యాయం ఏదైతే ఉందో ఇది సనాతనం. సనాతనం అంటే చిరంతనం. వైదికత్వాత్, వైదికత్వాత్ అంటే వేదానికి చెందినటువంటిది, వేద లక్షణం కలిగినటువంటిది, వేదానికి చెందినటువంటిది. వైదికమైనటువంటిది అంటే వేదంలో ఉన్నటువంటిది అని తీసుకోవచ్చు ఇక్కడ అర్థము. వైదికత్వాత్ చిరంతనం అన్నమాట, సనాతనమైనటువంటిది. వేదం ఎప్పుడు రచించబడిందంటే ఇది ఎవరితోటి రచించబడలేదు, అది అపౌరుషేయము అని అంటారు. ఎప్పటిదండి ఈ వేదం అంటే చరిత్రకారులు చెప్తారు, అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటిది ఋగ్వేదం అండి, దానికి ఒక 5000 సంవత్సరాల కాలం ఉండొచ్చు అనేది అంటారు. కాదు, ఋగ్వేదము కృతయుగంలో లేదా, ద్వాపరయుగంలో లేదా, సత్యయుగంలో లేదా వేదం. సో 5000 సంవత్సరాలు అనేటువంటిది కలియుగం ఆరంభమయ్యే 5000 సంవత్సరాలు అయింది. అంటే కలియుగం ఆరంభంలోనే వ్యాసుల వారితోటి ఈ వేదం వర్గీకరింపబడిందా అంటే విభజన వరకు వేదవ్యాసుల వారు ఈ ద్వాపరయుగాంతంలో చేశారు అని అంటే ఓకే అనుకోవచ్చేమో. కానీ వేదము సనాతనమైనటువంటిది. ఇదమిత్తంగా ఇన్ని సంవత్సరాలైంది, ఇంతకాలం అయింది అని చెప్పడానికి సాధ్యపడదు. ఆధునిక విజ్ఞానం ఇంకా అంత స్థాయికి చేరుకోలేదు. ఈ వేదం ఇది ఎవరితోటి రచింపబడలేదు, సాక్షాత్తు పరమాత్మతోటి అందించబడింది సృష్టి రచన కోసం. సో వైదికత్వాత్ చిరంతనమైనటువంటిది అనమాట. ఉక్త్వా బ్రాహ్మణేభ్య అంటే బ్రహ్మజ్ఞానులతోటి చెప్పబడినప్పుడు, శ్రుత్వాచ ఆచార్యేభ్య గురువుల ద్వారా వినినటువంటి మేధావి, అటువంటి మేధావి అంటే బ్రహ్మ ఏవ, అతను బ్రహ్మ ఏవ, సాక్షాత్ బ్రహ్మయే. బ్రహ్మైవ లోకో, బ్రహ్మైవ లోకో అంటే బ్రహ్మలోక, ఇది కర్మధార సమాసం అవుతుంది. బ్రహ్మైవ లోక బ్రహ్మలోక, తస్మిన్ బ్రహ్మైవ లోక తస్మిన్ మహీయతే, మహీయతే అంటే ఆత్మభూత ఉపాస్య భవతి ఇత్యర్థ. అంటే పరబ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మే అవుతాడు. అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మమే, బ్రహ్మైవ భవతి అనేటువంటిది అర్థము. బ్రహ్మలోకే మహీయతే అంటే సామాన్య అర్థం ఏంటంటే బ్రహ్మలోకంలో మహిమాన్వితుడు అవుతాడు, గౌరవింపబడతాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కడికో వెళ్ళి పూజింపబడతాడు కాదు, ఆత్మజ్ఞానాన్ని సిద్ధింప చేసుకున్నటువంటి వాడు జీవించి ఉండగానే పరమాత్మ స్థితిని పొందుతాడు, పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. తర్వాత మంత్రము ఓం య ఇమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా తదానంత్యాయ కల్పతే తదానంత్యాయ కల్పత ఇతి. కలిసి చదువుదాం.
ఓం య ఇమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయత శ్రాద్ధకాలే వా తదానంత్యాయ కల్పతే తదానంత్యాయ కల్పత ఇతి. పదచ్ఛేదం సింపుల్. ఇది యహ ఇమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా తదానంత్యాయ కల్పత ఇతి. ఎవరైతే ఈ పరమ గుహ్యమైనటువంటి ఈ గ్రంథాన్ని అంటే ఈ ఉపనిషత్తుని పవిత్రాపూర్వక అంటే దర్భలతోటి, పవిత్రం అంటే దర్భలతో కూడుకున్నటువంటి, లేదా పవిత్రతాపూర్వక ప్రయత, పవిత్రతాపూర్వక అంటే పవిత్రంగా ఉన్నటువంటి బ్రాహ్మణోంకి సభామే, శ్రాద్ధకాలంలో శ్రాద్ధం చేయటానికి పిలుస్తారు. భోక్తలని, బ్రాహ్మణుల్ని అందరినీ పిలుస్తారు. వాళ్ళందరితోటి కూడుకున్నటువంటి సభలో, శ్రాద్ధకాలంలో దీన్ని చదివితే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బ్రాహ్మణుల యొక్క సభలో అంటే బ్రహ్మజ్ఞానులు ఉన్నటువంటి సభలో దీన్ని చదవటము, లేదా శ్రాద్ధకాలంలో చదివించి వినటం ఈ ఉపనిషత్తుని, దాని ద్వారా అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇది 2 సార్లు చెప్పారు. తదానంత్యాయ కల్పతే తదానంత్యాయ కల్పత ఇది. అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 2 సార్లు ఎందుకు అంటే అధ్యాయ పరిసమాప్తార్థం అనేటువంటి తీసుకోవచ్చు. పునరుక్తి అనేటువంటిది చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని గట్టిగా గుర్తుండేటట్టు చెప్పడం కోసం పునరుక్తి చెప్తూ ఉంటారు. ఇది దోషం కాదు అంటారు. అది దోషం కాదు. ఇక్కడ ఇది అధ్యాయ పరిసమాప్తి అని తీసుకోవచ్చు మనం. సో దీనికి శాంకర భాష్యము, యహ కశ్చిత్ ఇమం గ్రంథం పరమం ప్రకృష్టం గుహ్యం గోప్యం. ఎవరైతే ఈ ఉపనిషత్ని, ఎటువంటి ఉపనిషత్తు అంటే పరమం ప్రకృష్టం, ప్రకృష్టమైనటువంటిది అంటే శ్రేష్టమైనటువంటిది, పరమైనటువంటిది అంటే ఉత్తమమైనటువంటిది, ప్రకృష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది, గుహ్యం, గుహ్యం అంటే గోప్యం, రహస్యమైనటువంటిది. ఏంటి రహస్యమైనటువంటిది అని అంటే ఇంకొక అర్థంలో తీసుకోవాలంటే అందరికీ పట్టుపడేటువంటిది కాదు, కాబట్టి గుహ్యం. ఎవరంటే వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పడం కూడా ఒక ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సంస్కృత జ్ఞానం లేదు, వాళ్ళు కూర్చోబెట్టి చెప్పామనుకోండి, తెలుగులో చెప్పలేదు, ఓన్లీ చదివాము, ఏం అర్థమవుతుంది అని కూడా ఉండవచ్చు. ఇలా ఆ కాలంలో ఉన్నటువంటి శిష్టాచారాలు మనకి ఇప్పుడు అలా ఉండొచ్చు అనుకోవటమే తప్ప ఖచ్చితంగా ఇలాగే ఉండేది అని చెప్పటానికి మనకు అంత పరిజ్ఞానం లేదేమో అని నా ఉద్దేశము. నాదే కాదు, మహాత్ములు చాలామందిది. ఉపనిషత్కారులు చెప్పిన కాలంలో ఉండేటువంటి శిష్టాచారాలు, అనూచానంగా వస్తున్నటువంటివి, పరంపర కారణాలు ఏదైనా కానీ భిన్నమైనవి, చిన్నమైనవి అని కూడా అనవచ్చు. ఈ కాలంలో మనము ఇలా ఉండవచ్చు, ఇది గుహ్యం అంటే రహస్యమైనటువంటిది, అంత ఈజీగా అర్థం కానటువంటిది అని కూడా తీసుకోవచ్చు. శ్రావయేత్ గ్రంథతః అర్థతః చ అంటే అర్థ సహితంగా దీన్ని శ్రావయేత్ అంటే వినిపించటము లేదా చదవటము. బ్రాహ్మణానాం సంసది బ్రహ్మ సంసది. ప్రయతః అంటే శుచిర్భూత్వ, శుచిగా ఉండేటువంటి, శ్రాద్ధకాలే వా శ్రావయేత్ భుంజానానాం భోక్తలుగా ఉండి తినేటువంటి వాళ్ళకి తత్ శ్రాద్ధం అస్య అనంత్యాయ అంటే అనంత ఫలాయ, భోక్తల్ని కూర్చోబెట్టి ఈ ఉపనిషత్తు శ్రవణం చేయించటం అంటే వాళ్ళు తింటున్నంతసేపు చదువుతూ ఉంటారు కొంతమంది. ఒక ఆచారము ఒకటి ఉండేది, ఈ శ్రాద్ధకాలంలో భోజనాలు ఇది చేసేటప్పుడు దానికి తగినటువంటి ఉపనిషత్ పఠనం కానివ్వండి, వేదంలో కూడా కొంత కర్మకాండకి సంబంధించినటువంటి భాగం ఉంది, ఆ భాగాన్ని చదువుతూ ఉంటారు. అది చదువుతూ ఉన్నంతసేపు తినాలి అనేటువంటిది కూడా ఒకటి చెప్తారు. ఎందుకంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు తినేవాళ్ళు వినాలి. ఎందుకని భోక్తల్ని కూర్చోబెట్టినప్పుడు మీరు కూర్చోండి తినండి అని అంటాం కాదు. ఆ కూర్చోబెట్టడంలో కూడా ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రూపంలో భావించి వాళ్ళని ఆహ్వానించి అక్కడ కూర్చోబెడతారు. సో ఇప్పుడు అక్కడ తినేటువంటిది ఎవరు? భోక్త. ఎదురుగుండా ఆ రూపంలో ఉన్నటువంటి ఆ శరీరంలో కనిపించేటువంటి మనిషి కాదు.
ఆ రూపంలో ఎవరిని భావించారో వాళ్ళకి వినిపిస్తున్నట్టు. అంటే వాళ్ళకి ఉపనిషత్తుని వినిపిస్తున్నారు. 3 తరాలనో ఎన్ని తరాలనో ఆహ్వానించి వాళ్ళకి భుజింపజేస్తారు. ఇది చదువుతున్నంతసేపు వీళ్ళు తినాలి అని అంటారు. ఈ కాలంలో ఎంత ఎవరు ఆచరిస్తున్నారు అది సరే, కాల పరిస్థితులు వదిలేద్దాము. శ్రాద్ధకాలే వా శ్రావయేత్ భుంజానానాం తశ్రాద్ధం అస్య ఆనంత్యాయ, అంటే అనంత ఫలాయ కల్పతే, అంటే సంపద్యతే, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ద్విర్వచనం అధ్యాయ పరిసమాప్త్యర్థం. 2 సార్లు ఎందుకు చెప్పారు అని అంటే అధ్యాయ పరిసమాప్త్యర్థం అని చెప్పారు. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ ఆచార్య శ్రీ శంకర భగవత కృతౌ కఠోపనిషద్ భాష్యే ప్రథమాధ్యాయే తృతీయవల్లీ భాష్యం సమాప్తం. సో ఇప్పటికీ ప్రథమాధ్యాయము 3 వల్లులకి మనము భాష్య సహితంగా మీరు శ్రవణం చేశారు. నేను యథాశక్తి యథామతి వివరించడానికి ప్రయత్నం చేశాను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.